ఇమాం మాలిక్ రహిమతుల్లా అలీహి గారు అన్నారు, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు సున్నతును అనుసరించడం గురించి ఇమాం మాలిక్ రహమతుల్లా అలీ గారు ఒక చక్కటి ఉదాహరణ ఇచ్చారు. ఏం ఉదాహరణ ఇచ్చారంటే, ఎవరైతే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు సున్నతును పాటిస్తున్నారో, ఎవరైతే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క సున్నతును పాటిస్తున్నారో, సున్నతుపై నడుచుకుంటున్నారో, అలాంటి వారు ప్రవక్త నూహ్ అలైహిస్సలాం వారి యొక్క పడవ ఎక్కిన దానితో సమానం. మరెవరైతే సున్నతును విడిచిపెట్టారో, సున్నతును వదిలేశారో, సున్నతు పైన నడవలేదో, అలాంటి వారు పడవ ఎక్కకుండా నిలిచిపోయిన వారితో సమానం అన్నారు. అంటే ఇమాం మాలిక్ రహమతుల్లాహి గారు ఈ ఉదాహరణ దేనికి ఇచ్చారో తెలుసా? నూహ్ అలైహిస్సలాం పడవెక్కిన వారు జల ప్రళయం నుండి రక్షించబడ్డారు, అల్లా శిక్ష నుండి రక్షించబడ్డారు. ఎవరైతే పడవ ఎక్కలేదో వారు అల్లా శిక్షలో మునిగిపోయారు, శిక్షలో కొట్టుకుపోయారు, జల ప్రళయంలో మునిగి నాశనమైపోయారు. కావున ఎవరైతే సున్నతుపై నడుస్తారో, సున్నతును పట్టుకుంటారో, సున్నతు వెలుగులో నడుస్తారో, అలాంటి వారు నూహ్ అలైహిస్సలాం పడవలో ఎక్కిన వారు. అంటే వారు సురక్షితంగా ఉన్నారు, అల్లా ఆగ్రహానికి, అల్లా శిక్షకు గురి కాకుండా భద్రంగా ఉన్నారు, రక్షించబడ్డారు. ఎవరైతే సున్నతును విడిచిపెట్టారో వాళ్ళు జల ప్రళయంలో మునిగిపోయిన వారితో సమానమని చెప్పారు. అల్లాహు అక్బర్. కావున ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు సున్నతు మీద మనం గనక ఉంటే రక్షించబడినట్లే. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు సున్నతు ప్రకారం మనం గనక నడుచుకున్నట్లయితే మనము సన్మార్గాన ఉన్నట్టే. సున్నతును విడిచిపెట్టేస్తే గనక, ప్రవక్త విధానాన్ని విడిచిపెడితే స్పష్టమైన మార్గ భ్రష్టత్వానికి మనము గురైపోయినట్లే సోదరులారా. అందుకోసమే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి సమాధి వద్ద ఇమాం మాలిక్ రహమతుల్లా అలీ గారు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి సమాధి వద్ద నిల్చొని ఒక బయాన్ చేశారు మస్జిద్ నబవీలో. అన్నారు, ప్రజలారా, మీరు ఈ ప్రపంచంలో ఎవ్వరి మాట మీరు తీసుకోకపోయినా, ఎవరి మాటను మీరు కొట్టిపడేసినా, తిరస్కరించినా మీరు కాఫిర్లు కారు. కానీ ఈ సమాధిలో ఎవరైతే ఉన్నారో ఆయన మాటను గనక మీరు తీసుకోకపోతే మీరు కాఫిర్లు అయిపోతారు, సత్య తిరస్కారులు అయిపోతారు అని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి సమాధిని చూపించి ఇమాం మాలిక్ రహమతుల్లాహి గారు బయాన్ చేశారు. వాస్తవం, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి మాట తీసుకోకపోతే మనము సత్య తిరస్కారుల కిందే లెక్క. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క విధానాన్ని అనుసరించకపోతే మనము సత్య తిరస్కారుల కిందే లెక్క, మార్గభ్రష్టుల కిందే లెక్క. కావున మనము ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క మాటను తూచా తప్పకుండా తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది సోదరులారా.